హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ లాసెట్ 2025 రిలేటెడ్గా కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఇంకా ఎన్ని డేస్ వెయిట్ చేయాలి, అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లో వచ్చేసినట్టయితే మెయిన్గా లాసెట్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు, అదైతే అర్థమైతే అవుతుంది. బట్ అఫీషియల్గా ఈ యొక్క లాసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఏదన్నా అప్డేట్ ఉంది అంటే మాత్రం ఎలాంటి అప్డేట్ కూడా లేదు. బట్ మీరు వెబ్సైట్ గమనించినట్టయితే వెబ్సైట్ మనకు ఎర్రర్ అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ ఎర్రర్ అనేది ఇప్పటి నుంచి కాదు, చాలా డేస్ నుంచి కూడా మనకు వెబ్సైట్ అయితే ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఇలా ఎర్రర్ వస్తుంది? మేబీ ఏదైనా అప్డేట్ చేస్తున్నారా, లేదంటే కంప్లీట్గా కొత్త వెబ్సైట్ తీసుకొని వద్దాం అనుకుంటున్నారా, ఇంటర్ఫేస్ చేంజ్ చేస్తారా, ఇదంతా మనకు క్లారిటీ అయితే లేదు. బట్ వెబ్సైట్ అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు, ఇంతవరకు మనకు క్లారిటీ అయితే ఉంది. బట్ కౌన్సిలింగ్ సంబంధించి అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ కూడా లేదు. మరి ఇంకా ఎన్ని డేస్ వెయిట్ చేయాలి, ఎంత టైం పడుతుంది అన్నది మనము కొంచెం మనకు ఉన్న అదర్ సెట్ ఎగ్జామ్స్తో కంపేర్ చేసుకొని మనం ఒక్కసారి ఆలోచించడానికి అయితే ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించండి, ఏదైతే మనకు ఐసెట్ కావచ్చు, పీజీ సెట్ కావచ్చు, ఇవి మనకు యూజీ తర్వాత ఉంటాయి కదా. మేబీ లాస్ట్ సెట్ కూడా మనకు యూజీ తర్వాతే ఉంటుంది కాబట్టి ఈ యూజీ తర్వాత ఉండే సెట్ ఎగ్జామ్స్లో మీరు గమనించినట్టయితే ఐసెట్, పీజీ సెట్, లా సెట్, ఈ సెట్ ఎగ్జామ్స్లో మనకు లా సెట్కి సంబంధించి ఏదైతే మనకు స్టూడెంట్స్ కావచ్చు, జాయిన్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా మనకు తక్కువగా ఉంటారు కంపేర్ టు ఐసెట్ కానీ పీజీ సెట్ కానీ. వీటి రిలేటెడ్తో కంపేర్ చేస్తే లా సెట్ ద్వారా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అనేవాళ్ళు మనకు తక్కువ మంది ఉంటారు. సో కాబట్టి ఏదైతే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారో మోస్ట్లీ ఫస్ట్ అవే కౌన్సిలింగ్స్ అనేవి అఫీషియల్స్ కూడా కంప్లీట్ చేయడానికి చూస్తారు. బట్ మీరు ఆ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ తెలుసుకున్నట్టయితే అసలు మనకు పీజీ సెట్ కౌన్సిలింగే స్టార్ట్ అవ్వలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది కూడా మనకు అప్రాక్సిమేట్ డేట్స్ కూడా మనకైతే లేదు. దాంతోపాటు ఐసెట్ రిలేటెడ్గా ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది, కానీ సెకండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఇంకా కండక్ట్కి సంబంధించి డేట్స్ లేవు. అవి క్లోజ్ చేయడానికి ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తుందా అంటే అది కూడా మనకు క్లియర్గా అయితే కనిపించట్లేదు. సో ఆ యొక్క సెట్ ఎగ్జామ్స్ ఇంకా మూవ్ అవ్వనప్పుడు లా సెట్ అనేది అంత త్వరగా మూవ్ అవుతుందని నేనైతే అనుకోవడం అయితే లేదు. ఎందుకన్నది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. కంపేర్ టు మనకు ఆ సెట్ ఎగ్జామ్స్, లా సెట్ రిలేటెడ్గా జాయిన్ అయ్యే వాళ్ళు కానీ ఈ త్రూ లా సెట్ ద్వారా వెళ్ళే వాళ్ళు కానీ తక్కువ మంది అయితే ఉంటారు. సో కాబట్టి అంత ఆ యొక్క ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న సెట్ ఎగ్జామ్స్ సంబంధించి కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మరి లా సెట్ సంబంధించి అంత త్వరగా స్టార్ట్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది గమనించినట్టయితే అసలు ఆ యొక్క సెట్ ఎగ్జామ్స్ ఎప్పుడు మూవ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంది అన్నది మనము కొంతవరకు ఐడియా అయితే రావాల్సి ఉంటుంది. మేబీ ఈ మంత్ ఎండ్లో ఐసెట్ అయితే క్లోజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. తర్వాత పీజీ సెట్ కూడా ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా అకాడమిక్ ఇయర్కి డిలేస్ అనేది అవుతుంది. సో ఇప్పుడు అలా కంపేర్ చేసుకున్నప్పుడు లా సెట్ అనేది ప్యారలల్గా స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. లేదు అనుకున్నట్టయితే పీజీ సెట్ అనేది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎండింగ్కి వస్తుంది కదా, ఆ ఎండింగ్ నుంచి మనకు ఈ యొక్క లా సెట్ అనేది స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. మరి అలా కంపేర్ చేసుకున్నప్పుడు మోస్ట్లీ మనకు పీజీ సెట్ అనేది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అలా ఎస్టిమేట్ చేసుకున్నా కూడా మేబీ లా సెట్ కూడా సిమిలర్ టైమ్స్లోనే మనకు కండక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేయడం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ ఆ టైమ్స్లోనే ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఇదంతా జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే, 100% ఇలానే జరుగుతుందని కాదు, ఇది జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే. మేబీ ఇలా జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ నేను ఏ రీజన్ ద్వారా ఇలా ప్రిడిక్ట్ చేస్తున్నాను అన్నది కూడా నేను మీకు వీడియోలో అయితే చెప్పాను. సో కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అఫీషియల్గా ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఏదన్నా అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు వీడియోస్లో అప్డేట్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ప్రతి డీటెయిల్డ్ వీడియో అనేది నేను లాసెట్ రిలేటెడ్గా చేస్తాను, ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో కాబట్టి ఏంటి అంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను ఖచ్చితంగా మీ వరకు అయితే షేర్ చేస్తాను. ప్రస్తుతానికి మనకు ప్రిడిక్ట్ చేసిన దాని ప్రకారం ఏంటి అంటే మోస్ట్లీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అలా మనకు వీటి కౌన్సిలింగ్ రిలేటెడ్గా స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలు తెలుసుకునేది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.